అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికలు వీలైనంత త్వరగా నిర్వహించి సత్తా చాటాలని అధికార పార్టీ భావిస్తుంది. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించక ముందే ఎన్నికల షెడ్యూల్ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయడం హాట్ టాపిక్ అవుతుందా? ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీరుపై ఎన్నికల సంఘం సైతం ఆశ్చర్యానికి గురవుతుందా? తాము చేయాల్సిన పనిని అధికార పార్టీని చేస్తోందని అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోందా? తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ సర్పంచ్ సీట్లను అధికార పార్టీ గెలుచుకుంది. ఇదే ఊపులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు అధికార పార్టీ రెడీ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలను దక్కించుకోవాలని అధికార పార్టీ నేతలు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. తాజాగా టీపీసీసీ కార్యవర్గ సమావేశంలోనూ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు. అన్ని జిల్లాల్లో మంత్రులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాలో గ్రూపుల్లో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది, దానికి సంబంధించిన షెడ్యూల్ సైతం రిలీజ్ కావడమే కొత్త చర్చకు దారితీస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం చేయాల్సిన పనిని కూడా కాంగ్రెస్ నేతలు చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. కానీ అధికార పార్టీకి చెందిన సోషల్ మీడియాలో మాత్రం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. జనవరి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతుందని ప్రచారం జరుగుతోంది. అలాగే జనవరి 18, 19, 20వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణ ఉంటుందని తెలుస్తోంది. ఆ తర్వాత జనవరి 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుందట. ఇక జనవరి 23న ఉపసంహరణకు గడువిస్తారు. అనంతరం జనవరి 25 నుంచి నేతల ఎన్నికల ప్రచారం మొదలు కాబోతోంది. మరోవైపు ఫిబ్రవరి 1వ తేదీన ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. ఫిబ్రవరి 3వ తేదీన పోలింగ్, 6వ తేదీన కౌంటింగ్ ఉందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈసీ షెడ్యూల్ రిలీజ్ కాకముందే ఈ అప్డేట్ రావడం ఈసీ అధికారులను సైతం షాక్కు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ రెడీ అవుతోంది. తాజాగా అన్ని రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ కీలక సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, ఓటర్ డ్రాఫ్ట్, పోలింగ్ స్టేషన్ల వివరాలపై చర్చించింది. ఇప్పటికే కలెక్టర్లు, మున్సిపల్ అధికారులతో ఎన్నికల సంఘం సమావేశం సైతం నిర్వహించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 124 మున్సిపాలిటీలు, 9 గ్రేటర్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల పాలనా వర్గాల గడువు వచ్చే ఏడాది మే వరకు ఉంది. ఇవి కాక మందమర్రి, మనుగూరు మున్సిపాలిటీలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయి. ఇక 10 మున్సిపాలిటీలలో మినహా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. ప్రస్తుతం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన నడుస్తోంది. ఇప్పటికే 117 మున్సిపాలిటీల పరిధిలో 2630, 6 కార్పొరేషన్ల పరిధిలో 366 వార్డులను ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేసింది. అన్ని చోట్ల కలిపి 52,71,000 మంది ఓటర్లు ఉన్నట్టుగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. జనవరి 20వ తేదీలోపు మున్సిపల్ ఎన్నికలను నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఈసీ అధికారులు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు షెడ్యూల్ను ఖరారు చేసే పనిలో ఉన్నారు. క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణకు చివరి తేదీ జనవరి 12 అని తెలిపారు. అదే రోజున ఓటర్ల తుది జాబితాను ప్రచురించాలని మొదట ఆదేశించారు. టీ-పోల్ యాప్లో ఎన్నికల సంఘం వెబ్సైట్లో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను జనవరి 13వ తేదీన అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక జనవరి 16వ తేదీన ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను ప్రచురించనున్నారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వివరాలను కూడా ఆ రోజే వెల్లడిస్తారు. ఇక జనవరి 20వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల విషయంలో అధికార పార్టీ లీకులు చర్చనీయాంశమవుతున్నాయి. ఈసీ కంటే ముందుగానే అధికార పార్టీ నేతలు లీకులతో కాంగ్రెస్ పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో తేడా జరిగితే ఇబ్బంది తలెత్తే అవకాశం ఉందనే ప్లాన్లో భాగంగానే లీకులు ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కోయిలలు ముందే కూస్తున్నాయని సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరుగుతోంది.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.